ఒక్కగానొక్క కొడుకుని ఈ మహాతల్లి పొట్టను పెట్టుకుంది. చూడన్నయ్య, చూడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇది నా కోడలిగా కాదు, ఈ ఇంట్లోనే వద్దు అని. నా మాట ఎవరైనా విన్నారా? పద్మ, ఆచని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటూ అందరినీ అలాగే అర్థం చేసుకోమంటే ఎలా? అలా అనుకునే నా కొడుకు దీన్ని నెక్కించుకున్నాడు. ఆ లెటర్లో ఏముందో నువ్వు చూసావుగా. దీని మీద ఏ అనుమానం లేదంట, ఏ తప్పు చెయ్యదంట. ఆ పిచ్చి ప్రేమతోనే ఇన్నాళ్ళు చూసి చూసి ఇప్పుడు గుండె పగిలిపోయి బతికే వద్దనుకున్నాడు. పద్మ, వాడికేం కాదే, ఏదో చిరాకు పడి బయటికెళ్ళుంటాడు. ఇక్కడ ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసాడే. శివరాం, అలాగే అన్నయ్య. బావగారు, బయట ఊరి పొలిమేర వరకు వెళ్లి వెతకండి. కనిపించకపోతే మరికొంతమందిని తీసుకెళ్లి పక్కూళ్ళో కూడా వెతకండి. అలాగే బావగారు. ఎందుకైనా మంచిది రైల్వే ట్రాక్లు హైవే పక్కన చూడండి. ఆపవే, నోటికేదొస్తే అది మాట్లాడుకు. నేను కూడా వెళ్ళి చూస్తాను. నేను కూడా వెళ్తాను. ఏంటండి సీనయ్య ఇలా చేశాడు? ఆద్య నోరు విప్పదు. అది చూసి పద్మ ఇంకా పెద్ద పెద్దగా అరుస్తుంది.